అదేమైనా ఒక తెలుగుదేశం పార్టీయా? ఇలాంటి ఒడిదుడుకులొస్తే పడినా లేసి నిలబడగలిగే సత్తా ఉన్న పార్టీయా బీఆర్ఎస్ ఏమన్నా? ఒక్కసారి అధికారం పోతే విలవిల్లాడిపోతున్నారు. విలవిల్లాడిపోతున్నారు. ఒక్కసారి అధికారం ఒక్కసారి లేకపోతే. అధికారం పోయి కూడా ఇప్పటికెంత 2 ఏళ్లవుతుంది. హ్మ్. 2 ఏళ్లకే వాళ్ళ తెలుగుదేశం పార్టీ చాలా సార్లు ఇలాంటి చాలా సార్లు సంక్షోభం చాలా ఎదుర్కొంది కదా! సంక్షోభాలు ఎదుర్కొంది. హ్మ్. సో, పార్టీ పెట్టిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా సంక్షోభాలు ఎదుర్కొంటూనే వస్తుంది. హ్మ్. వచ్చినా నిలబడుతుంది. అది అది అలాంటిది కాదు గదా! ఇక్కడేంటంటే ట్రూగా ఎవరైనా సరే కార్యకర్త దగ్గర నుంచి కూడా ఏది ఆశించకుండా నాయకులు కూడా పనిచేసిన వాళ్ళు. అంటే మెయిన్ లీడర్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో ఎన్టీఆర్ గారు కావచ్చు. ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కోసం పనిచేశారు. ప్రజల కోసం పనిచేశారు. హ్మ్. సో, ఎవరికి ఏ కంఫర్ట్‌గా చూసుకోవాలో అలా చూసుకున్నారు. ప్రజలకు కూడా ఏది ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించారు. ఇక్కడ అట్లా కాదు. సో, హ్మ్. ఆయన కోసం నిలబడే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ రోజున కుటుంబ సభ్యులు కార్యకర్ నిలబడే పరిస్థితి లేదు. కార్యకర్తల బలం అలాగే ఉంది. దాంతో పాటు ఏదన్నా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు కూడా చాలా అందరూ కూడా కుటుంబ సభ్యులంతా బలంగా నిలబడ్డారు కదా! కుటుంబ